హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు ఎంజీ మిల్టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచనతో ఉన్నారా, లేదా మీకు మినీ రైస్ మిల్ కోసం తెలిసి అది పెట్టే ఆలోచనతో మీరు ఉన్నారా? అయితే నేను మీకోసం మిషన్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఆ మిషన్ వచ్చేసి ఇదే. సో నేను దీని గురించి అయితే కొన్ని వివరాలు చెప్తాను. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ మోడల్ పేరు వచ్చేసి రైస్ సెపరేటర్ ప్లాంట్ అనమాట. సో ఈ రైస్ సెపరేటర్ ప్లాంట్కి మామూలుగా మినీ రైస్ మిల్కి డిఫరెన్స్ ఏంటంటే, సో మనకు ఒక మిషన్ లో ఎవరైనా బీమ్ ఆడించుకున్నప్పుడు అందులో చాలా మందికి ముడి బీమ్ అవసరం అవుతుంది, పాలిష్ బీమ్ అవసరం అవుతుంది, సెమీ పాలిష్ బీమ్ కూడా అవసరం అవుతుంది అనమాట. సో కొన్ని మిషన్స్ లో ఏంటంటే మనకు వస్తే ఫుల్ పాలిష్ వస్తుంది, కొన్ని మిషన్స్ లో ముడి బీమ్ వస్తాయి కానీ అక్కడక్కడ ఒడ్డు గింజలు వస్తూ ఉంటాయి. సో ఈ మోడల్లో మాత్రం మీకు ధాన్యాన్ని మొత్తం శుభ్రం చేసేసి ఆ ధాన్యాన్ని మీకు ముడి బియ్యం కావాలంటే ముడి బియ్యం, పాలిష్ బియ్యం కావాలంటే పాలిష్ బియ్యం, సెమీ పాలిష్ కావాలంటే సెమీ పాలిష్ బియ్యం అయితే మీరు ఆడించుకోవచ్చు అనమాట. సో ఈ మిషన్ ఉపయోగించడానికి కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇది సింగిల్ ఫేస్ కరెంట్ లోనే పనిచేస్తుంది. దీన్ని ఎవరైనా ఉపయోగించగలరు అనమాట. దీని కెపాసిటీ విషయానికి వస్తే గంటకు మనకి 250 నుంచి 300 కేజీలు అయితే మనకి మిషన్ ఆడించుకోవచ్చు. సో మిషన్ ఎలా పనిచేస్తుంది, దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు ఆ వర్కింగ్ వీడియోస్ చూడాలంటే ఒకసారి మన ఛానల్ చెక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వివరాల వరకు స్క్రీన్ మీద కనిపిస్తుంది మా ఫోన్ నెంబర్ కాల్ చేయండి. ధన్యవాదాలు.